ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శివప్రీతికరమైనటువంటి రోజు. ఈ సందర్భంగా ఈశ్వరుడికి ఎటువంటి ఉపచారాలు చేయాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి రాత్రి 11:13 వరకు ఉంది. నక్షత్రం అశ్విని రాత్రి 11:26 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం, రవి సంచారం వృషభ క్షేత్రంలో, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, చంద్ర కుజుల సంచారం మేషక్షేత్రంలో, కుజుడికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇక్కడ చంద్రకుజుల కలయిక మేషక్షేత్రంలో చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఆర్థిక విషయాల్లో అభివృద్ధికి దోహదపడుతుంది. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో అంచనాలు దగ్గరవుతాయి. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాలను కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యాచరణ, తద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు, ప్రణాళికలు వ్యాపారపరంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిపరంగా ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఇంకా మంచి అవకాశాలు పెంపొందింప చేసుకుని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కలవరపాటు సంఘటనలు కూడా సమాంతరంగా ఉంటాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ నెమ్మదిగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్ని ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక క్లేశాలు మహిళలకు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమాల్లో ప్రతికూల ప్రభావాన్ని సినీ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. మంచి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు గట్టి కృషితో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి అవకాశాలు లభ్యమవుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం, ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో కూడా ప్రావీణ్యత పెరుగుతుంది. కఠిన నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తికరమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి సంతృప్తికర సంఘటనలు విద్యలో కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూల మార్పులు తగ్గుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు ప్రారంభించలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ తగ్గుతుంది. కార్యక్రమాల్లో విముఖత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు మహిళలకు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అలజడి ఉంటుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం ఉంటుంది. విలువైనటువంటి వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి సంతృప్తిని కలిగిస్తాయి. ఆధిక్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా వైభవాన్ని పెంచుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. రాజకీయ రంగం వారు శుభవార్తలు వింటారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గృహపరంగా కొనసాగించగలుగుతారు. ఉద్యోగస్తులకి ఎదుగుదల గోచరిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీనారాయణని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం, ఆకస్మిక ఆదాయం కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు వృత్తిలో కొనసాగుతాయి. వ్యాపార పరంగా పోటీతత్వం పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి కూడా ఉంటుంది. అభద్రతాభావం కొనసాగుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అశ్రద్ధ కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని వ్యాపార రంగం వారు తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ పరిణామాలు ఆర్థికంగా ఆహ్వానించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది.
మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విజయాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. రాజకీయ రంగం వారు శుభవార్తలు వింటారు. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఆర్థిక అన్వేషణ కొనసాగించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు, ఆరోగ్యపరంగా తారసపడేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం ఆర్థికంగా మాత్రం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్లో అలసత్వం ఉన్నప్పటికీ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. మహిళలు స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా నష్టద్రవ్య ప్రాప్తికి ఉపయోగపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు వైద్య వృత్తి వారి వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు కొనసాగుతాయి. స్థిరత్వం తగ్గుతుంది. చంచలత్వం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పెంపొందింప చేసుకోలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు, సమస్యలు ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. విమర్శలకి గురేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. శ్రమ వ్యాపార రంగం వారికి అధికమవుతుంది. రాబడి తగ్గుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి లోపిస్తుంది. తద్వారా సమస్యలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ తగ్గుతుంది. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహన పరిస్థితులు నియంత్రించలేకపోతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక సమస్యలు ఆరోగ్యపరంగా వెలుగులోకి వస్తాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని
లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి కార్యాచరణ, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.